నా దేవుని విడిచిపెట్టలేదు. ఏ సందర్భములో నాకు మేలు జరిగినా జరగకపోయినా శత్రు సమూహములను తరుముతున్నా, కొండలు గుట్టలు లోయలు అనుకుండా నా ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నా. నా ఇంటి వారికి దూరం అయిపోయినా, నా తండ్రి తల్లికి దూరం అయిపోయినా, అన్నదమ్ములకు దూరం అయిపోయినా, నా కుటుంబ సభ్యులకు దూరం అయిపోయినా, ఆనందానికి దూరం అయిపోయినా, సంతోషాలకు దూరం అయిపోయినా, క్షేమానికి దూరం అయిపోయినా, భక్తిహీనుడనై నా దేవుని విడిచిపెట్టిన వాడను కాను. అర్థమవుతుందా? ఏమండి? భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిపెట్టిన వాడు కాదు, నా దేవుని అంటి పెట్టుకునే ఉన్నా. ఏ సందర్భంలో, ఏ విషయంలో మేలు జరగకపోయినా నా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నాను. ఆయన స్తుతిస్తూనే ఉన్నాను, ఆరాధిస్తూనే ఉన్నాను, ఆయన స్తోత్రిస్తూనే ఉన్నాను, ఆయన భజన చేస్తూ బ్రతుకుతూనే. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను స్వరమెత్తి పాడాలా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? కొండలలో లోయలలో గుట్టలలో అడవులలో నన్ను అనేకులు తరుముతూ ఉన్నా. అయ్యా నీకు ఇది ఇంపార్టెంట్ నాన్న, ఈ వాక్యం. చెల్లి, అక్క, చాలా ఇంపార్టెంట్ నీకు ఈ వాక్యం. అలుసుగా తీసుకోక ఈ వాక్యాన్ని. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఎన్ని జరిగిన నా జీవితంలో, ఎన్ని ప్రభావితం చేస్తున్న నా జీవితం పరిస్థితులే బాగోకపోయినా, నిన్నే నిన్నే నమ్మానయ్యా. ఆత్మీయులే నన్ను ఎన్ని నిందలు వచ్చినా యేసయ్యా, ఎంతమందిని అసహించుకున్నా, గేలి చేసిన, అవమానపరిచిన, నవ్వుకున్నా, ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహాసించిన, అందని వైద్య